ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడును అయినటువంటి యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభునంతులరా, ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పాలని మరి ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ మీద చూసే ఉంటారు. అవును ప్రియులరా, మరి థంబ్నెయిల్ మీద మీరు చూసినట్లే ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. జాగ్రత్తగా మీరు వినాలని ప్రేమతో కోరుకుంటున్నాను. దయచేసి స్కిప్ చేయొద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మీరు దీన్ని సమ్మతిస్తే, నేను చెప్తున్నటువంటి మాటలు సమ్మతిస్తే దయచేసి మీకు తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేయండి. అనేక మంది దీన్ని చూడాలి. ప్రభునంతులరా, మరి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉండగా ఈ విషయాలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, ముందుగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మాటను చూద్దాం. మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 17వ వచనంలో ఉన్నటువంటి మాటను నేను చదువుతున్నాను. దయచేసి మీరు కూడా మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు ఉంటే దయచేసి చూడండి. ఒకవేళ లేకపోతే జాగ్రత్తగా నేను చదువుతున్నప్పుడు వినండి. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతన్ని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, మనం చదువుకున్నటువంటి ఈ భాగం మనకందరికీ, దాదాపు క్రైస్తవులందరికీ సుపరిచితం. నిర్గమకాండం 20వ అధ్యాయం అంటేనే దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞలు మనకు అక్కడ కనపడుతూ ఉంటాయి. దాదాపు కొన్ని వందల ఆజ్ఞలు దేవాది దేవుడు తన బిడ్డలకు ఇచ్చాడు. వాటిల్ని ఆచరించమన్నాడు, వాటి ప్రకారం జీవించమన్నాడు. ప్రభునంతులరా, అందులో ప్రాముఖ్యంగా 10 ఆజ్ఞలు నిర్గమకాండం 20వ అధ్యాయంలో దాదాపు దేవాది దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలన్నీ కూడా ఈ 10 ఆజ్ఞల్లో ఇమర్చబడి ఉన్నాయి. సరే, ఈ 10 ఆజ్ఞల్లో నేను ఇప్పుడు చివరి ఆజ్ఞను చదివాను. దేవాది దేవుడు ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఇది. పొరుగువానిది ఏది కూడా మనం ఆశించకూడదు, పొరుగువానిది ఏది కూడా మనం తీసుకోకూడదు, పొరుగువానిది మనం దోసుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. ఇది దేవాది దేవుడు ఇస్తున్నటువంటి ఆజ్ఞ. ప్రభునంతులరా, ఒక వ్యక్తికి ఒక పిన్నీస్ రావాలన్నా కూడా అది దేవుని కృపై ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక పిన్నీస్ రావాలన్నా కూడా అది దేవుని కృపై ఉంటుంది. దేవుని కృప లేకుండా ఒక్క గుండు సూదిని కూడా మనం పొందుకోలేం. ఒక చిన్న గుండు సూదిని కూడా మనం పొందుకోలేం. కాబట్టి దేవుని కృప ద్వారానే మనం పొందుకుంటాం. సరే, ఈ లోకంలో మనం కలిగి ఉండేవి, మనం పొందుకునేవి అన్నీ కూడా దేవుని కృప వలనే అవి పక్కన పెడితే, ప్రాముఖ్యంగా ఈ సంఘముల దగ్గరికి వచ్చేటప్పటికే, ఒక సంఘములో ఒక బిడ్డ నాటబడుతుందన్నా కూడా అది దేవుని కృపే. ఒక వ్యక్తి ఒక సంఘములోనికి వస్తున్నాడంటే, ఒక సంఘములో నాటబడుతున్నాడు అంటే అది కూడా దేవుని కృపే. యోహాను సువార్త 6వ అధ్యాయం 45వ వచనంలో ఉంటుంది, తండ్రి ఒకరిని ఆకర్షించితేనే కానీ ఒకడు నా యొద్దకు రాడు అని యేసుక్రీస్తు వారు స్పష్టంగా చెప్పాడు. యేసుక్రీస్తు వారి దగ్గరకు ఒకరు వస్తున్నారంటే, సంఘమునకు ఒకరు వస్తున్నారంటే దేవుడు ఆకర్షించుకుంటేనే. ప్రతి ఒక్కరిని దేవుడు ఆకర్షించుకుంటూ ఉంటాడు. కొంతమంది ఆ ఆకర్షణకు లోబడి దేవుని దగ్గరికి వచ్చి వర్ధిల్లుతారు దేవుని సంఘంలో, కొంతమంది తిరస్కరిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు. సరే, ఏదేమైనా ఒకరు ఒక సంఘానికి వస్తున్నారంటే అది దేవుని యొక్క కృప. సంఘములో నాటబడుతున్నారంటే అది దేవుని కృప, దేవుడు ఆకర్షిస్తేనే. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభునంతులరా, సంఘాలలో భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అదేంటి అంటే, దోచుకోవటం ఎక్కువైపోయింది. పక్క సంఘాల్లో ఉన్నటువంటి సంఘ బిడ్డలను దోచుకోవటం ఎక్కువైపోయింది. ఇక్కడ ఈ ఆజ్ఞను మీరుతున్నారు. అది ఇక్కడ కూడా మనకు వర్తిస్తుంది. లోకంలోనిదే కాదు, ఇక్కడ ఈ సంఘాలకు కూడా మనకు వర్తించే విషయం ఇది. నీ పొరుగువానిది ఏది ఆశించకూడదు. అది ఏదైనా సరే ఆశించకూడదు. ఇప్పుడు సేవకులు జరిగిస్తున్నటువంటి విషయం ఏంటంటే, పొరుగువారి సంఘాలలో ఉన్నటువంటి వారిని దోచుకోవటం,
వారిని ఆశించటం, ఏదో ఒక రకంగా వారిని దేవుడు ఆకర్షిస్తే ఒకరు సంఘంలోనికి వస్తూ ఉంటే వీరు పక్క సంఘాల్లో ఉన్నటువంటి వారిని ఆకర్షించుకొని వారి సంఘాల్లోనికి వీరిని తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా భయంకరమైనటువంటి విషయం. ప్రభునంతులరా, ఇది నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ పునీత్ కుమార్ గారు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితిని ఎదుర్కొని ఈ విధంగా మాట్లాడుతున్నాడని మీరు అనుకుంటున్నారేమో. నేను ఎదుర్కొంటున్నటువంటి సమస్య కాదు ఇది. ప్రభునంతులరా, దేవుని మహాకృపను బట్టి నా సంఘంలో దేవుడు ఆకర్షించుకొని నాకు ఇచ్చినటువంటి ఆత్మలు, గట్టి ఆత్మలు చక్కగా నా మందిరములో దేవుని కృపలో వారు వర్ధిల్లుతో ముందుకు వెళుతున్నారు. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆత్మలు వెళ్ళటం లేదు. కానీ కొంతమంది దేవుని సేవకులు చెబుతూ ఉండగా విని ప్రార్థన చేసుకొని ప్రార్థనాపూర్వకంగా ఈ మాటలు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభునంతులరా, ప్రతి 2వ మంగళవారం మేము కొంతమంది సేవకులను కలుస్తూ ఉంటాం. ఒకరి అవసరతల కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ ప్రక్రియలో వివిధ ప్రాంతాల నుంచి దేవుని సేవకులు వస్తూ ఉంటారు. ఆ దేవుని సేవకుల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. చాలామంది దేవుని సేవకులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. చాలామంది దేవుని సేవకుల యొక్క ప్రార్థన అవసరత ఇది. వారు చెప్తుంది ఏంటి అంటే, అయ్యా, మా సంఘంలో ఉన్నటువంటి వారు ఆకర్షించబడి వేరే సంఘాలకు వెళ్ళిపోతున్నారు. ప్రభునంతులరా, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మీడియా ఏదైతే ఉందో 75% ఈ మీడియా మరి ఎదుటి వారిని ఆకర్షించడానికి బాగా ఉపయోగపడుతుంది. వారికి ఉన్నటువంటి తలాంతులను బట్టో, వారికి ఉన్నటువంటి మందిరాలను బట్టో, వారికి ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ని బట్టో, వారికి ఉన్నటువంటి టాలెంట్స్ని బట్టో ఈ మీడియా చూపించడం ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఇప్పుడున్నటువంటి ఈ యొక్క మాధ్యమాల ద్వారా ఈ మీడియా ఆకర్షణకు వెళ్ళిపోయి ఈ ఆత్మలు చాలామంది పక్కదారి పట్టిపోతూ ఉన్నారు. దేవుడు ఆకర్షణకు లోబడి సంఘాలకు వస్తున్నారు. ఈ మీడియా ఆకర్షణలకు పడిపోయి వేరే సంఘాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇది చాలా చాలా భయంకరమైనటువంటి విషయం. రెండోది, కొంతమంది సేవకులు వాళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు, వాళ్ళు వేస్తున్నటువంటి కొన్ని ప్లాన్స్, అంటే సంఘాలను అభివృద్ధి చేసుకోవటానికి వారు ఏ సంఘాల నుంచి అన్నా రానివ్వండి, ఈ సంఘాలని డెవలప్ చేసుకోవటానికి వీళ్ళు వేస్తున్నటువంటి ఎత్తుగడలు. ప్రభునంతులరా, కష్టపడి పరిచర్య చేసి నూతన ఆత్మలను సంపాదించాలి, నూతన ఆత్మలని మరి మనం నడిపించాలి దేవుని దగ్గరికి. అంతేగాని పక్క సంఘాల ఆత్మలను కాదు సుమా, వారిని ఆకర్షించకూడదు. వారిని ఆకర్షించడానికో లేక వారిని సంఘంలో కలుపుకొనటానికో ఎత్తుగడ లేకూడదు, ప్లాన్స్ చేయకూడదు. ఈ రోజుల్లో అది ఎక్కువగా జరుగుతూ ఉంది. అందుకనే చాలామంది దైవజనులు చెప్తున్నటువంటి మాటలు తీసుకొని, వారి ప్రార్థన అవసరతలు తీసుకొని, వారి గోడు తీసుకొని ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఒక్క విషయం గమనించండి, దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు గ్రహించాల్సినటువంటి విషయం ఏంటంటే, వారి సంఘమునకు వచ్చేటటువంటి వారు ఎక్కడి నుండి వస్తున్నారు? వారు ఏరే సంఘాల నుంచి వస్తున్నారా, లేక నీ ద్వారా, నీ వాక్యము ద్వారా, లేకపోతే నువ్వు చేస్తున్నటువంటి పరిచర్య ద్వారా రక్షించబడి వస్తున్నారు అనేది ప్రతి సేవకుడు గ్రహించాలి, ప్రతి సేవకుడు గమనించాలి. ఊరక నోటితో చెప్తే సరిపోదు, మీరు పక్క సంఘాల నుంచి వస్తే వెళ్ళిపోండి అంటే సరిపోదు. కానీ ఒక్కొక్కరిని చూసి వారి దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడి, ఇది అమ్మా ఇది కరెక్ట్ కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు, మీరు ఏ సంఘం నుంచి వస్తున్నారు, ఆ సంఘంలో మీరు ఉండాలని ఒక్క ఆదివారం ఈ పని పెట్టుకొని వచ్చినటువంటి వారిని పంపించండి. నా సంఘమునకు అనేక మంది బయట సంఘాల వారు వచ్చినప్పుడు నేను చేసిన పని ఇదే ప్రియులు. నేను ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథాన్ని ముందు పెట్టుకొని చెప్తున్నటువంటి మాటలు నేను పంపించేశాను. అయ్యా, మీరు ఎక్కడైతే ఏ సంఘములో అయితే రక్షించబడ్డారో మీరు అక్కడే ఉండాలి, కష్టమైన నష్టమైన అని వారిని పంపించేశాను. ప్రభునంతులరా, దోచుకోవటం, పరాయి సంఘ బిడ్డలని లాక్కోవటం, వారిని ఆశించటం, అది దేవుని వాక్యమునకు వ్యతిరేకము, అది దేవుని ఆజ్ఞానుసారము కాదు. ఆజ్ఞ అతిక్రమించటమే పాపము. చాలామంది సేవకులు ఈ పాపాన్ని జరిగిస్తూ ఉన్నారు. నీ సంఘములో
నువ్వు కష్టపడి కన్నటువంటి బిడ్డలు ఎంతమంది, పరాయి సేవకులు కన్నటువంటి బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి చూడాలి. ఒక్కసారి చూడాలి. చూసి ఇవి నా ఆత్మలు కావు, ఇవి నేను కన్న ఆత్మలు కాదు. ఏమండి, వేరే తల్లిదండ్రులు కన్నటువంటి వారిని తీసుకొచ్చి నీ ఇంట్లో పని చేయించుకోవటం, నీ ఇంట్లో ఉంచుకోవటం ఎంత తప్పండి. ఆ కన్న తల్లిదండ్రులు ఎంత శోభండి, అది ఎంత బాధపడతారండి. దాని ద్వారా మనం చాలా కష్ట నష్టాలు కొని తెచ్చుకోవాల్సి వస్తుందండి. కాబట్టి దేవుని సేవకులుగా ఉన్నటువంటి వారు ఈ పని దయచేసి చెయ్యొద్దు. ఈ పని చేయొద్దు. మీరు ఇది ఒక పనిగా పెట్టుకొని దీని ద్వారా మీరు భవిష్యత్తులో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది కూడా ఒక పనిగా పెట్టుకొని ప్రతి ఆదివారం అవసరమైతే మంది ఎక్కువగా ఉంటే, మంద ఎక్కువగా ఉంటే దీని కొరకు కొంతమందిని ఏర్పాటు చేసి, మీరు ఏ సంఘం నుంచి వస్తున్నారు, ఇక్కడ ఈ సంఘంలో నాటబడ్డారా, ఈ సంఘంలో రక్షించబడ్డారా, ఈ సంఘ దైవజనుడు చెప్పినటువంటి మాటల ద్వారా మీరు రక్షించబడ్డారా, ఇంతకుముందు మీరు ఏ మందిరానికి వెళ్ళేటటువంటి వారు కాదా అని అడిగి తెలుసుకొని, ప్రభునంతులరా, చిన్న చిన్న సేవకులు ఉన్నారు, కొద్ది మంది కలిగినటువంటి సేవకులు ఉన్నారు. వారు ఆ సేవ మీద ఆధారపడి కన్నీరు కార్చి ప్రార్థన చేసి ముందుకు వెళుతున్నటువంటి సేవకులు ఉన్నారు. వారు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసా, వారు ఎంత బాధపడుతున్నారు తెలుసా. నా కళ్ళతో నేను చూస్తున్నానండి ఆ బాధను. వారు నాకు చెప్తూ ఉండగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఈ గొర్రెలు కూడా ఈ లోక ఆకర్షణలకు, ఈ మీడియా ఆకర్షణలకు, లేక వారి ప్లాన్స్కు పడిపోయి దేవుడు ఏ సంఘంలో అయితే నాటాడో ఆ సంఘాన్ని వదిలిపెట్టి, సొంత ఇంటిని వదిలిపెట్టి, సొంత దొడ్డిని వదిలిపెట్టి పరాయి దొడ్డుల్లోకి వెళ్తున్నారు, పరాయి సంఘాలకు వెళుతున్నారు. వీరిని సరిచేయాల్సినటువంటి బాధ్యత అధికారులుగా ఉన్నటువంటి వారికి ఉంది, యాజకులుగా ఉన్నటువంటి వారికి ఉంది, సంఘ యజమానులుగా, సంఘ పెద్దలుగా, సంఘ సేవకులుగా ఉన్నటువంటి వారికి ఉంది ఈ బాధ్యత. దీన్ని జరిగించాలి. ఇది ప్రభునంతులరా, మరి పరిశుద్ధాత్మదేవుడు నాకు బయలుపరిచినటువంటి విషయం, తెలియజేయమన్నటువంటి విషయం. అందుకనే ఈ వీడియోని చేస్తూ మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. కాబట్టి దైవజనులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా, ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది, గ్రహించాల్సినటువంటి విషయం. ఎప్పటికప్పుడు వారి సంఘంలో ఉన్నటువంటి వారిని బట్టి ఎప్పటికప్పుడు మరి ఈ విషయాన్ని గుర్తు చేసుకొని సరి చేసుకోవలసినటువంటి విషయం, తెలియజేయాల్సినటువంటి విషయం. ఎక్కడైతే ఏ సంఘం నుంచి అయితే వస్తున్నారో వారిని ఆ సంఘాలకు నడిపించాల్సినటువంటి విషయం. మనం కష్టపడి మన పరిచర్య ద్వారా, మనం చేస్తున్నటువంటి సేవ ద్వారా దేవుడు ఆకర్షిస్తే మన దగ్గరకు వచ్చినటువంటి వారిని మనం కాపాడదాం, వారిని మనం సంరక్షిద్దాం, వారికి మనం మంచి మేత పెడదాం, దేవుని యొక్క వాక్యాన్ని వారికి అందిద్దాం, దేవుని కృపలో వారు వర్ధిల్లేటట్లుగా ముందుకు సాగుతాం. కాబట్టి ప్రభునంతులరా, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని విన్నటువంటి మీరు, మీకు తెలిసినటువంటి వారికి షేర్ చేయండి, మీకు తెలిసిన సేవకులకు షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ విషయాన్ని గ్రహిస్తారు. ఒక్కటి ప్రాముఖ్యంగా, మీది కానిది మీ సంఘంలో ఉండటానికి లేదు. అది ఏదైనా సరే, అది వస్తువు కానివ్వండి, ఆత్మ కానివ్వండి, మీది కానిది ఉండటానికి లేదు. అది వేరే వారిది. కాబట్టి వారి దగ్గరికి పంపించండి, వారి దగ్గరికి నడిపించండి. దేవుడు తన కృపను తోడుగా ఉంచుతాడు, ఇంకా ఆశీర్వదిస్తాడు. మీ సంఘానికి కావలసిన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు, తన కృపలో నడిపిస్తాడు. ఈ విషయాన్ని గమనించాల్సిందిగా ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రభునంతులరా, ఈ లోకంలో ఉన్నది కూడా మనం దోచుకోకూడదు. అది కూడా ఏదైనా ఒకవేళ మీ దగ్గర ఉంటే దాన్ని కూడా మీరు తిరిగి ఇవ్వాల్సిందే తప్పక. జక్కయ్య మాదిరిగా నేడే ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. కాబట్టి సంతోషం వచ్చింది ఆ ఇంటికి. కాబట్టి ఈ లోకంలో మనం తీసుకున్నది కూడా మనం మన దగ్గర పెట్టుకోకూడదు, అది కూడా తిరిగి ఇచ్చేసేయాలి. అలాగే ప్రాముఖ్యంగా ఈ సేవకులు ఆత్మల విషయంలో కూడా జాగ్రత్త కలిగి దేవుని కృపకు పాత్రలు అవ్వాలని ప్రేమతో కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.